ఎట్లా ఉంది పరిపాలన? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? నేను ఇందిరాగాంధీ పీరియడ్లో నుండి చూసిన చిన్నప్పటి నుండి అది గిద్దెడు బియ్యమే లేదు. ఎవరు? ఇందిరాగాంధీ. మేము తుప్పగడ్డలు కూడా తిన్నాం అప్పుడు చిన్నప్పుడు. గిద్దెడు బియ్యం వేయలేదు. ఇప్పుడు మన కేసీఆర్ అన్న వచ్చినప్పటి నుండి మంచిగా తిండి ఉండదు, అన్నీ ఉండవు. ఇప్పుడు రైతు రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం అంటుండు కదా రేవంత్ రెడ్డి. వచ్చి ఏం చేస్తున్నాయా? అన్ని మంది భూములు గుంజుకుంటున్నాడు, అంత తింటున్నాడు. మేము అడిగితే తనురా పీకురా లవడా రైసా అంటాడు. ఏం చేస్తాం? పెద్దోడా చిన్నోడు మనమైతే ఎవరిని దానికి వస్తుందా? అయినోని పెళ్ళము పండుకున్నానన్నా ఒప్పుకుంటాడు. కాదని పెళ్ళం పండుకుంటే నలుగురికి ఎరక అవుతుంది. అట్లా ఎట్లా ఉంది ఇప్పుడు? రైతు భరోసా కానీ ఇవన్నీ వస్తున్నాయి. అది లేదు, భరోసా లేదు, బంక లేదు. 12,000 ఆడాయి. 12,000 లేవు, 3 దుడ్లు లేవు. ఇప్పుడు 12,000 రైతు భరోసా అని, రైతు రుణమాఫీ చేసిన 100% అది లేవు అన్న. అతను ఆతులు కూడా ఇయ్యాడు, 50 ఇయ్యాడు. గతంలో ఇందిరాగాంధీ, గతంలో కేసీఆర్ వచ్చినప్పటి నుంటే మేము తెలివి వచ్చింది. కేసీఆర్ వచ్చినప్పటి నుండి తెలివి వచ్చింది. రామారావు వచ్చినప్పటి నుండి తెలివి వచ్చింది. అప్పటి నుండి కేసీఆర్. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. మా కేసీఆర్ అన్నకే వేస్తాం అంతే. ఒక సంవత్సరం వల్లనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రభుత్వం మీద? అతనికి ఏమొచ్చింది మరి? అతనికి గెలిచిండు, అతను పెద్దగా కిరీటం ఎక్కిండు, వాళ్ళందరినీ దొక్కుదాం అనుకున్నాడేమో మన అందరినీ. అంతే అంతే కదా, అంతేనా? నీవు చిన్న ఉండవు, నీవు చిన్న ఉండ, అతను ఆడ చెట్టు మీద ఉన్నాడు. మనం కిందికి ఇట్లా దొక్కితే మనం కిందికి పోతాం అనుకున్నాం. ఏందన్నా ఎట్లా ఉంది ఇప్పుడు? భూముల సమస్యలన్నీ క్లియర్ అయినట్టేనా? ఇక్కడ లగచర్ల, రోడ్డు పని తాండా ఇవన్నీ క్లియర్ తమ్మి భూములు గుంజుకుంటాడు, ఎట్లా గుంజుకుంటున్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. పరిస్థితి ఏంది? ఇక గదే వాళ్ళు తప్పదని చెప్పి ఇస్తారు, తప్పదని చెప్పి ఏమో చెప్పి ఇస్తారు. ఇప్పుడు సొంత నియోజకవర్గం మన కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి, మరి ఎందుకు ఇట్లా అంటే ఇదే కొడంగల్ ప్రజల మీద ఇంత ఏమంటారు అదేంటిది పగబట్టినట్టు చేస్తా ఉన్నాడు? అదే అల్లుడి కోసము వాళ్ళ ఆదాని కోసం చేస్తున్నారు. అల్లుడి కోసం ప్రజలు ఎటు పోవాలి? ప్రజలు పోవాలంటే ఎక్కడ పోతారో సరే ఇక ఎవరు ఇప్పుడు అల్లుడు ఆదాని ఓట్లేస్తే గెలవలేదు కదా ఆయన? గెలవలేదు, మొత్తం ఓట్లు వేసినందుకే వేసిన తప్పు గెలిచి పని చేస్తున్నాడు. మరి ఎట్లా? ఎట్లేదు ఇక పరిష్కారం ఏం లేదు. ఇక బుద్ధి చెప్పాలి, మళ్ళీ ఎలక్షన్ వస్తే బుద్ధి చెప్పాలి. ఇక అదే దాకా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తాయని అంటున్నారు. మరి దాంట్లో ఎట్లా ఉండబోతుంది? వార్డు నెంబర్ కూడా గెలవాడు. వార్డు నెంబర్ గెలవాడు, సర్పంచ్ కాదు కదా, వార్డు నెంబర్ కూడా గెలవాడు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నా అంటుండు, రుణమాఫీ చేసిన అంటుండు, ఇంకేం తక్కువ అయింది ప్రజలకు? యాడిస్తున్నాడు, ఇస్తాను ఉంది కానీ యాది ఇస్తాం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, యాది లేదు. ఇస్తాను ఒకటే ఇస్తున్నాను, ఒకటే కానీ ఏది లేదు. రుణమాఫీ చేయపోయి ఇంతవరకు మా నాయన చనిపోయాడు, చనిపోతే కూడా రుణమాఫీ చేయలే. 1,50,000 ఉంది, చనిపోయినా కూడా చేయలేదు. పరిస్థితి ఏం చెప్పలేదు. ఇక్కడ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, మా ప్రాంతం వాడు గెలిస్తే కొంచెం మమ్మల్ని ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ప్రజల కంటే మమ్మల్ని కొంచెం ఇంకేదో కొంచెం గొప్పగా చూసుకుంటాడేమన్న ఉద్దేశంతో ఓట్లేస్తాం మనం, గెలిపించుకున్నారు. మరి ఇప్పుడు ఏమో వీళ్ళ మీదే పగబట్టి భూములు గుంజుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా. అదే మా ప్రాంతం మనిషి గెలిస్తే మంచిగా చెప్పి ఓట్లేసి గెలిపించినాం. గెలిపించిన తప్పుకు ఇట్లా మొత్తం గుంజుకుంటున్నాడు. ఏం చేసేది లేదు. ఇక తొలి సాగనంపాలే, అంతే, సాగనంపాల్సిందే. ఇప్పుడు 2034 దాకా నేనే ఉంటా అంటుండే. నేనే ఉంటా కాదా, కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళకి హైకమాండ్ వాళ్ళు ఎప్పుడో పారివికేస్తారు నడమ, వాళ్ళు నడవాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఎరుకున్నది, వాళ్ళు ఈ నగరాలు చేసినా పీకేస్తారు పక్క. 2 నెలలు కూడా ఉన్నాడు, మాఫీ అయింది అంటున్నాడు కదా. మేము బ్యాంకు వస్తాము, మా రుణాలు మాపి, మా రైతు బంధు వడినట్లయితే బ్యాంకులో వచ్చి ఇడియండి, మా కట్ట అయితే 1 సేవ్ వడ్డీ 1 కాళ్ళ కింద ఇస్తాం. లేకుంటే చేయకుంటే 1 సేవ్ మా చేతికి, రైతు చేతికి ఇవ్వాలి. అవాదమని 100% రుణమాఫీ చేసి ఒక్కటి చేయలేడు. 4 అన్న చేసిండు, 1/2 ఎకరాకు చేసిండు, 1/2 ఎకరాకు చేసిండు, 1 గుంటకు చేసిండు. ముఖం చూపిస్తున్నాడు. రేపు ఎలక్షన్ వస్తుండే ఎంపీటీసీ సర్పంచ్లు అయ్యి వాళ్ళది ఓటు పడతాయి. కాంగ్రెస్ లీడర్ అంటారు, వస్తుండ చేస్తుండారు అని అనుకొని చేస్తుండ. రేపు బ్యాంకు రండి, మా రుణాలు మాఫీ అయిందండి,
మా 5 ఎకరాలకు వడ్డది మేము అబద్ధం మాట తెలుస్తుంది కదా మా భూమి పాస్బుక్ తెస్తాం బ్యాంకే రమ్మంటావు. బ్యాంకు రాండి మేము అబద్ధాలు ఇచ్చింది ఇవ్వండి ఆడ తెలిసిపోతే మీరు రేపు బ్యాంక్కి రండి అయితే సత్యమా జూట రేవంత్ రెడ్డి మాట మా మాట మరి పింఛన్లు పెరిగినాయా? 4,000 పెన్షన్ ఇస్తాను. లేదు ఒక్కటి లేదు ఒక్క నెల మూస్తున్నాడు ఒక్క నెల ఇస్తున్నాడు ఇది కూడా ఇది చచ్చిపోయింది ఏడాది సంవత్సరం ఆడపిల్ల మొగోడు వాళ్ళ పింఛన్ టకాట నిన్న 12 గంటల రాత్రి ఆదివారం పడతాయి రూపాయలు ఎందుకు అన్నావు నువ్వు నాలుగేతో ఎట్లాంటి ఆదివారం ఎవరన్నా ఆఫీస్ మరి బ్యాంకు రాయా నువ్వు బ్యాంకు రా బ్యాంకులు ఉంటాయి ఆఫీసర్లు ఉంటాయి 12 గంటల రాత్రి నీ అవాదమ్మా ఇక నాలుగేతో అన్ని గుద్దకి నాలుగేకి మొక్కుమను ఈ చేతుకు దెబ్బలు కాళ్ళకు దెబ్బలు పేకు దెబ్బలు లేచి మొక్కల ఒకరికి అవాదం అంటే కోళ్ళ కట్టేది మెత్తలు అట్లా పని చేసుకున్నాడు ఈ నాలుగేతో అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నావు? ఏమా గదా ఎక్కి రాజీనామా చేయాలి మా వేరే పార్టీ వచ్చి అన్ని ఇస్తుంది అంత రేవంత్ రెడ్డి దిగాలే మా తండాకోరకు మాకు భూమి ఇల్లు కట్టే నీకే జాగా లేదు అందుకొరకు మా భూమి అంటాని మాకు తిప్పులు పెడుతున్నారు మళ్ళీ వస్తురంట కదా భూముల మీదకి. భూమి లేదు అదే భూమి మీద వస్తున్నారు మాది ఉండదు అట్టని మాది ఉండదు అట్టని వస్తున్నారు మాతో పైసలు అడుగుతున్నారు మేము యాడ నుంచి మేము అడవిలా ఉన్నాం గిరికాబాయి తండా ఎట్లా మరి మాకు మాత తిన్నికే ఠకనా లేదు యాడ నుంచి ఇవ్వాలి వాళ్ళకు పైసలు మేము లేనందుకొరకు మేము అడవిలా మాత ఇది మీది కాదు భూమి మాది అంటాని మాకు దౌర్జన్యం చేస్తున్నారు మా ఊరోళ్ళు మైలారం వాళ్ళు మా తండాలోనే మా తండా కానే భూమి ఉండదు ఇల్లు కడతామంటే మాది అది మా పట్టాల నంబరు మీరు పైసలు ఇవ్వాలి ఇన్ని లక్షలు ఇవ్వాలి అంటాని ఒక గుంటకు లక్షన్నారంట ఒక గుంటకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్టుంది? కాంగ్రెస్ వచ్చింది ఏం లేదు కేసీఆర్ మంచిగా ఉండే కేసీఆర్ మంచిగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు 4,000 ఇస్తుండు కదా పెన్షన్ మాకు గిరికబాయి తండాకు ఒక్కరు కూడా లేదు ఒక్క మనిషికి లేదు మాకు కష్టం చేస్తున్నాము ఎట్లానో పొట్టాకు బతుకుతున్నాము యా కొడుకులు పెడుతున్నారు యా కోడళ్ళు పెడుతున్నారు మాకు 2,500 ఇస్తుండంట ఆడోళ్ళకు కోటీశ్వరాలని చేస్తా ఎవరు ఇయ్యలేడు ఇప్పుడు దగ్గర ఏం లేదు మాకు రైతు బంధు లేదు ఏం లేదు మేము ఎట్లా బతకాలి రైతు బంధు మననే వేయలేరు నాకు మా ముగ్గురు కొడుకులు ఒకటే ఎకరా ఉండదు ఒక ఎకరా మీద ఎంత మందికి నడపాలి మేము ముసలా అంటే మేము కష్టపడి ఏదైనా కట్టెలు మోపి వేసి బతికినాము ఇప్పుడు నా కొడుకులు ఏం సంపాదించడానికి మాకు అన్నం వేస్తున్నా లేరు రొట్టెలు వేస్తున్నా లేరు మేము ఎట్లా బతకాలి కేసీఆర్ మంచిగా ఉండే ఇప్పుడు కేసీఆర్ కే ఓటేస్తాం 2,500 ఇస్తున్నా అని చెప్తుండు కదా నిజమేనా? జూటా మాట చెప్పిండు ఫ్రీగా మంచిగా బస్సు పెట్టి కూడా ఇస్తున్నారు కాంగ్రెస్ వచ్చినప్పుడు బంద్ చేసాడు నా మగనికి కుంటాడు ఉన్నాడు పెన్షన్ కూడా ఇస్తున్నాడు ఏమి ఇస్తున్నాడు ఎట్లా జూటా మాటలు అంతా పడ్డదా పింఛన్ పడ్డదా? పర్లేదు సార్ పర్లేదు ఎంత వస్తుంది పెన్షన్? 2,000 4,000 ఇస్తున్నానే కదా 4,000 లేదు రైతు బంధు లేదు యాది లేదు సార్ యాది లేదు ఏమి ఇస్తలేడా రేవంత్ రెడ్డి? ఏమి ఇవ్వలేదు సార్ యాది ఏది లేదు సార్ ఎప్పుడు ఇచ్చాడు సచినకి ఇచ్చాడు ఇప్పుడు రైతు బంధు మననే వేసిన అన్నాడు కదా ఇవ్వలేదు సార్ భూమి ఎంత ఉంది? 30 గుంటలు ఏమి ఇస్తలేడా? ఏది వాడు ఇయ్యాడిగా ఇయ్యాడంటావు మరి మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చినాక? మంచిగా ఉందా రేవంత్ రెడ్డి వచ్చినాక? వాడి ఇంట్లో దండుగా సార్ దండుగా అంటావు దండుగా వాడు వచ్చిన లాభం లేదు